హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? తిరుమలలోని బ్రహ్మోత్సవాలకి పులవనానికి వెళ్ళామని చెప్పాను కదండి. అక్కడ నుండి బస్సు ఎక్కడానికి మేము సేవా సదన్కి అయితే వెళ్ళాము. అక్కడే మాకు ఈ చిన్న పార్క్ అయితే కనిపించింది. ఫస్ట్ అయితే ఈ పార్కు చూసినప్పుడు అందరినీ అట్రాక్ట్ చేయడానికి ఫ్రూట్స్ థీమ్స్ లాంటివి పెట్టారనుకున్నాను. కానీ పార్కులో ఎంటర్ అయిన తర్వాతే తెలిసిందండి నేను పప్పులో కాలేసానని. ఎందుకంటే ఇవి ఫ్రూట్స్ థీమ్స్ లాంటివి కాదండి, కూర్చొని రిలాక్స్ అవ్వడానికి కూడా అరేంజ్ చేశారు. మా పిల్లలకైతే ఈ పార్కు చాలా బాగా నచ్చేసిందండి. ఈ పార్కులోకి ఎంటర్ అయినప్పటి నుంచి మా పిల్లలతో పాటు మేము కూడా చిన్నపిల్లలాగా అయిపోయి బాగా ఎంజాయ్ చేసేసాము. అలాగే చాలా ఫొటోస్ అయితే కూడా తీసుకున్నామండి. ఇక్కడైతే ఫ్రూట్స్ ఒక్కటే కాదండి, వెజిటేబుల్స్ టైప్లో కూడా బెంచ్లు అరేంజ్ చేశారు. ఇక్కడైతే రిలాక్స్ అవడంతో పాటు సెల్ఫీలు కూడా తెగ దిగేస్తున్నారండి ఈ పార్కులో. మా వారికైతే ఈ వంకాయ బెంచ్ చాలా బాగా నచ్చిందంట. నాకు కూడా ఈ పార్కులో ఫేవరెట్ స్పాట్ అయితే ఉందండి. మీకు అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో అయితే చూపిస్తాను. ఈ పార్కులో అయితే రియల్ ఫ్రూట్ చెట్లు కూడా ఉన్నాయండి. అన్నిటికీ కాయలు కూడా కాసేస్తున్నాయి బాగా. మా పిల్లలకైతే ఈ పార్కులో స్ట్రాబెర్రీ బెంచ్ బాగా నచ్చింది. ఇక్కడ ఉన్నంతసేపు ఆ బెంచ్ పైనే ఆడుకుంటూ ఉన్నారండి. మీరైతే స్ట్రాబెర్రీ బెంచ్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి. ఈసారి తిరుమలకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సేవా సదన్ దగ్గర ఉన్న ఈ పార్కుని అయితే విజిట్ చేయడం మర్చిపోకండి. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ పార్క్కి వెళ్తే. నాకైతే ఈ వాటర్ మెలన్ ఫ్రూట్ బెంచ్ చాలా ఫేవరెట్ అయిపోయిందండి. ఫ్యామిలీ మొత్తం కూర్చోడానికి చాలా కంఫర్ట్ ఉంటుంది. సగం కట్ చేసిన పుచ్చకాయ పీస్ అయితే ఇంకా సూపర్గా ఉందండి. లాస్ట్ ఇయర్ కూడా మేము ఈ పార్క్కి అయితే వచ్చామండి. అప్పుడైతే ఈ ఫ్రూట్ బెంచెస్ లేవు. ఈ ఇయరే స్టార్ట్ చేశారనుకుంటున్నాను నేను రీసెంట్గా. మీరైతే ఈ పార్క్ గురించి అండ్ మా వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ పెట్టండి. అలాగే చిన్న లైక్ కూడా కొట్టండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈసారి తిరుమలకి వెళ్తే ఈ పార్క్ విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి.